శివ 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 అంటే పార్వతీదేవి, శివ అంటే శివుడు. శివుడు పార్వతుల యొక్క సమాగమ స్వరూపానికి సరి అయినటువంటి నిర్వచనమే సుబ్రహ్మణ్యుడు. అటువంటి సుబ్రహ్మణ్య తేజస్సుకి ఆలవాలమైన క్షేత్రం కాబట్టే సుబ్రహ్మణ్యావతారంగా భగవాన్ రమణులు అక్కడ వెలిశారు, అక్కడే ఉన్నారు చాలా కాలం. కాబట్టి అటువంటి క్షేత్రంలో ఒక విశేషం జరిగింది కూడా. అరుణగిరినాథర్ని ఒకప్పుడు ప్రౌఢదేవరాయలు అడిగాడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేయించు అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, నీకు దర్శనం చేయించడానికి ఒక పెద్ద ఇబ్బంది ఉంది. సుబ్రహ్మణ్య దర్శనం చేసే ప్రయత్నం చేస్తే, నిజంగా స్వామి నీకు దర్శనమిస్తే ఆయన యొక్క విశేషమైన కాంతి వలన నీ నేత్రములు రెండు దృష్టిని పోగొట్టుకుంటాయి, ఇక నీకు కళ్ళు కనపడవు, అందుకని వద్దన్నాడు. అంటే ఆయన అన్నాడు, కళ్ళు పోయినా పర్వాలేదు, నాకు సుబ్రహ్మణ్య దర్శనం చేయించండి. సరే, ఇద్దరూ కలిసి దేవాలయంలోకి వెళ్ళారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముందు నుంచి అరుణగిరినాథర్ స్తోత్రం చేశాడు. సుబ్రహ్మణ్యుడు ప్రౌఢదేవరాయల వారికి ఎదురుగుండా ఉన్న స్తంభంలోంచి ప్రత్యక్షమై ప్రకాశించాడు. ఆయన కనపడగానే ప్రౌఢదేవరాయల వారి రెండు కళ్ళు పోయి, కళ్ళు పోగానే మళ్ళీ అరుణగిరినాథర్కి బాధ కలిగి, అయ్యో రాజు కళ్ళు పోయాయని మళ్ళీ సుబ్రహ్మణ్యుడిని ప్రార్థించాడు కళ్ళిమ్మని. మళ్ళీ సుబ్రహ్మణ్యుడు ప్రౌఢదేవరాయల వారికి కళ్ళిచ్చేశాడు. అందుకే ఇప్పటికీ కూడా ఈ కథ జరిగినటువంటిది, ఈ వైభవం జరిగినటువంటిది కాబట్టి ఆ క్షేత్రంలో సుబ్రహ్మణ్య దేవాలయాన్ని ప్రత్యేకంగా ఒక పేరుతో పిలుస్తారు. అంత గొప్పగా అమ్మవారి కోరిక తీర్చడానికి పరమమంగళప్రదమైన స్వరూపంతో పరమశివుడు వెలిసినటువంటి క్షేత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వెలిసినటువంటి క్షేత్రం. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సంఘటనగా చెప్తారు పెద్దలు. ఒక గొప్ప ఐశ్వర్యవంతురాలు ఒంటి నిండా నగలు పెట్టుకుని తిరువణ్ణామలై అంటారు అరుణాచలాన్ని. తిరువణ్ణామలైలో ఒక పెళ్లికి వెళ్ళడం కోసమని రైల్వే స్టేషన్లో దిగింది. బాగా చీకటి పడిపోయింది అప్పటికే రాత్రి. ఆమె ఒక జట్కా మాట్లాడుకుని ఆ చిరునామా చెప్పి నన్ను నా ఇంటికి తీసుకెళ్ళమని అడిగింది. ఈమె ఎక్కినటువంటి బండిని అరుణాచలం అరణ్యం ఆ కొండ మొదట్లోకి తీసుకుపోతున్నాడు. ఆవిడికి అర్థమైంది నన్ను దోచుకోవడానికి తీసుకెళ్తున్నాడని. ఆమె గట్టిగా అరిచింది, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నోరు మొయ్యి, నోరెత్తే చంపేస్తానన్నాడు. ఆమెకి చేసేదేమీ లేక భయపడిపోయి నిశ్శబ్దంగా కూర్చుని ఆ చీకట్లో తనని రక్షించేవాళ్ళు లేరని ఆ పొదల్లో చెట్ల మధ్య నుంచి జట్కా వెళ్ళిపోతుంటే ఆమె అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అని మనసులో స్మరించింది. అకస్మాత్తుగా అక్కడికి నలుగురు పోలీస్ కానిస్టేబుల్స్ వచ్చారు. ఇంత లోపలికి అరణ్యంలోకి ఎందుకు తీసుకొచ్చామని అడిగారు. వాడు భయపడిపోయాడు. ఆవిడ్ని విడిపించారు, తీసుకెళ్లారు, పెళ్లి ఇంట్లో దింపేశారు. అరుణాచలేశ్వరుడే ఆ తల్లిని ఆ రూపంతో ఆదుకున్నాడు. కాబట్టి ఆనాడు ఈనాడు అని కాదు, అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అన్న నామము అంత గొప్ప నామము. ఆ క్షేత్రం పేరెత్తిన, ఆ క్షేత్రంలో ఉండేటటువంటి పరమశివుని యొక్క పేరు స్మరించిన ఉత్తర క్షణంలో ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. అక్కడ ఉన్న తల్లి అపితకుచాంబ. అపితకుచాంబ ఆ తల్లి దయార్ద్ర హృదయ, పరమ సంతోషాన్ని పొందినటువంటి క్షేత్రం. ఆమె పరమశివుని యొక్క నేత్రములను మూసినటువంటి కారణం చేత లోకానికి కలిగినటువంటి ఇబ్బంది తన వలన కలిగిందన్న భావం చేత ఆ పాపమావిడికి లేకపోయినా ఆవిడ ప్రాయశ్చిత్తంగా అరుణాచలం వచ్చి తపస్సు చేసి మళ్ళీ పరమశివుని యొక్క వామార్ధ భాగాన్ని చేరుకున్న కారణం చేత పరమ ప్రసన్నురాలై కూర్చున్నటువంటి క్షేత్రం అరుణాచల క్షేత్రం. అందుకే అపితకుచాంబ దర్శనం చేసినా, ఆవిడ్ని స్తోత్రం చేసినా, ఆవిడికి నమస్కరించినా ఉత్తర క్షణంలో పలుకుతుంది. కావ్యకంఠ గణపతి మునికి ఆ తల్లి ఎంత పలికిందో. అరుణాచల క్షేత్రంతో అద్భుతంగా తమ జీవితాలు ముడివేసుకున్న మహాయోగులు కొంతమంది ఉన్నారు. అందులో మొట్టమొదటి వారు శేషాద్రి స్వామి. శేషాద్రి స్వామి రమణ మహర్షులు ఇక్కడ ఉన్నారని కనిపెట్టారు. శేషాద్రి స్వామి అసలు అరుణాచలం అంటే మారుపేరుగా మారిపోయిన వారు మహానుభావులు భగవాన్ రమణులు. అలాగే భగవాన్ రమణుల ఆశ్రమంలో ఆయన ఎప్పుడు మాట్లాడేవారు కాదు, మౌనస్వామి అని పేరు. ఆయన ఎప్పుడైనా నోరు విప్పి ఒక్క మాట మాట్లాడితే ఆయన మాట్లాడిన మాటల్ని వెంటనే పోస్ట్ కార్డు మీద రాసి అన్నయ్య గారికి పంపిస్తూ ఉండేవారు, సూరి నాగమ్మ గారు.
ఆవిడ వ్రాసిన లేఖల వలన రమణ మహర్షి మాట్లాడిన మాటలన్నీ ఇవాళ లోకానికి అందే. అంతటి మహాతల్లి సూరి నాగమ్మ గారు. అలాగే భగవాన్ రమణులకు ఆ పేరు ఉంచినటువంటి వారు రమణుల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది నైరుతిలింగం దగ్గర తపస్సు చేసి షట్చక్రభేదం వరకు చెయ్యగలిగినటువంటి స్థితికి ఎదిగిపోయిన వారు కావ్యకంఠ గణపతి ముని. వీళ్ళందరికీ అరుణాచల క్షేత్రంతో ఒక గొప్ప అనుబంధం. అరుణాచల క్షేత్రంలో అత్యంత ప్రధానమైనది ఇది అని అడిగాడు గౌతమ మహర్షి పరమశివుడు. ఇక్కడ నేను చాలా తొందరగా ప్రీతి చెందేది దేనికో తెలుసా? ప్రదక్షిణము చేత అని చెప్పాడు శివుడు. ఇక్కడ ప్రదక్షిణం చేస్తే అసలు దాని వలన వచ్చేటటువంటి ఫలితాన్ని చెప్పడం సాధ్యం కాదు. అరుణాచల గిరి ప్రదక్షిణం అంత గొప్పది. రెండవది అరుణాచల జ్యోతి. అరుణాచల జ్యోతి అంత గొప్పది. ప్రత్యేకంగా అదే ఒక గొప్ప జ్యోతి, కొండ జ్యోతి. ఇప్పటికీ కొంతమందికి అరుణాచల శివలింగం దర్శనం చేస్తున్నప్పుడు కూర్చున్న భగవాన్ రమణులు కనపడుతూ ఉంటారు. ఇప్పటికీ ఎందరో పెద్దలు అరుణాచల పర్వతంలో జ్యోతులను దర్శనం చేసిన వాళ్ళు, జ్యోతులు వెడుతుండగా చూసిన వాళ్ళు, జ్యోతులు పైకి లేస్తుండగా చూసిన వాళ్ళు, కొండనంతటిని ఒక జ్యోతిగా దర్శనం చేసిన వాళ్ళు ఎందరో. అంత గొప్ప క్షేత్రం. పరమేశ్వరుడు గౌతమ మహర్షికి సాక్షాత్కరించి అరుణాచల క్షేత్రమునందు జరగవలసినటువంటి పూజా విధానాన్ని ఉపదేశం చేసినప్పుడు అరుణాచల క్షేత్రమునందు ప్రదక్షిణము అత్యంత ప్రధానమైన ప్రాముఖ్యమైన విషయంగా ఆయన నిర్ధారణ చేశాడు. ప్రదక్షిణము అన్న మాటని కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చెయ్యాలి. ఎందుకంటే మీరు చూడండి, ఎప్పుడైనా ప్రదక్షిణము అన్నదాన్ని వేరుగా వాడరు. ప్రదక్షిణ నమస్కారాలు అంటారు. ప్రదక్షిణం ఎప్పుడు పూర్తవుతుంది? నమస్కారంతో పూర్తవుతుంది. ప్రదక్షిణము నమస్కారము అవిభాజ్యము, రెండు వేరు చేయడం కుదరదు. క్రియారూపంగా చూసినప్పుడు ప్రదక్షిణం నమస్కారం కన్నా వేరైనప్పటికీ నమస్కారం చెయ్యడానికి యోగ్యమైనటువంటి వస్తువు పట్ల గౌరవ భావమును ప్రకటనం చేయడంలో ప్రదక్షిణం కూడా నమస్కారమునందు అంతర్భాగమైపోతుంది. అసలు ప్రదక్షిణము అన్న మాట ఎందులోంచి ఉద్భవించింది, ఏ భావనలోంచి పుట్టింది అంటే దక్షిణ అంటే కుడి భాగం. మనం కుడివైపు ఏది ఉంచామో అది పరమ పూజనీయమైన వస్తువు, అత్యంత గౌరవమైన వస్తువు అని పేరు, గుర్తు. నేను ఏకకాలమునందు రెండు వస్తువులను పట్టుకోవలసి వచ్చిందనుకోండి, పరమ ప్రధానమైన వస్తువు, గౌరవింపబడవలసినటువంటి వస్తువుని కుడి చేతి వైపు ఉంచుకోవాలి. అంత గౌరవించవలసినది కాదు అని అనిపించింది అనుకోండి, ఎడం చేతి పక్కన పెట్టుకుంటారు. ఒక ఈశ్వరమూర్తిని నా చేతిలో ఎవరో పెట్టారనుకోండి, దాన్ని ఎడం చేతి వైపు పెట్టకూడదు, దాన్ని కుడి చేతి వైపు ఉంచాలి. అంటే అది పూజనీయమైనది. అందుకే పూజ చేసేటప్పుడు భగవన్మూర్తులు ఎప్పుడు ఎదురుగుండా ఉండవు. అసలు పూజ యందు కానీ దర్శనమునందు కానీ దేవాలయంలో దర్శనం చేసినప్పుడు కానీ అభిముఖ పూజ ఉండదు. భగవంతుడికి ఎదురుగుండా కూర్చోకూడదు. ఎందుకు కూర్చోకూడదు అంటే ఒక్కటే కారణం, ఈశ్వరుడు పరమతేజోమూర్తి. ఆయన యొక్క స్వరూపమే తేజస్సు, కాంతి. దానికి ఒక లక్షణం ఉంటుంది, అది ఎదుటివారి కాంతిని లాక్కుంటుంది. ఆ లక్షణం ఉన్న కారణం చేత ఈశ్వరుడికి అభిముఖంగా కూర్చుని పూజ చేస్తే తేజస్సు క్షీణిస్తుంది. అందుకని అభిముఖ పూజ లేదు. అద్వైత భావన చేత అంతా ఒక్కటైనా కర్మ చేసేటప్పుడు, క్రియ చేసేటప్పుడు భేదం ఉంటుంది. అందుకని ఈశ్వరుణ్ణి కుడి చేతి వైపు ఉంచుకుని తాను కూర్చోవాలి. ఈశ్వరుడు కుడివైపునుంటే తానెటు కూర్చోవాలి? తను ఎప్పుడూ ఆరాధనా సమయమునందు తూర్పు దిక్కుని చూడాలి. తూర్పుని చూస్తూ తాను కూర్చుంటే భగవన్మూర్తులు ఉత్తర దిక్కుగా చూస్తాయి. అప్పుడు పువ్వు పడేటప్పుడు కుడి చేతిని కదిపితే పడుతుంది. ఇలా కుడి చేతి వైపు పళ్ళెంలోంచి పువ్వులు ఇలా అంటున్నారనుకోండి, ఆ పువ్వులు ఈశ్వర మంటపం వైపుకు పడుతుంటాయి, ఈశ్వర పాదముల మీద పడతాయి. ఆయన కుడివైపు ఉంటాడు, మనం తూర్పుని చూస్తూ ఉంటాం. పూజా పరికరములు కుడి చేతి వైపు ఉంటాయి. అసలు ఎడం చేత్తో అందుకోవలసిన అవసరం, ఎడం చేత్తో ముట్టుకోవలసిన అవసరం ఇక ఉండదు. పూజలో ఒక్క కుడి చేత్తోనే చేస్తారు. ఎప్పుడైనా ఏదైనా బరువైనదైతే కుడి చేతితో పట్టుకుని ఎడం చేతి యొక్క బలాన్ని కలుపుతారు తప్ప కుడి చేతితో మాత్రమే ఉపయోగించడానికి కారణం
అవతల ఎవరిని మీరు ఆరాధన చేస్తున్నారో ఆయన పరమ గౌరవనీయుడు, మన జీవితానికి అంతటికీ కూడా ఆయనే ధ్యేయమైన వాడు అని చెప్పడం కోసమని కుడివైపు ఉంచుతారు. మీరు అలా ప్రయత్నం చెయ్యవలసిన అవసరం లేకుండా, అంటే పూజామందిరం ఏదో మీ కుడి చేతి వైపుకుంది అన్న భావన చెయ్యవలసిన అవసరం లేకుండా మీరు తూర్పుకి తిరిగి కూర్చున్నారనుకోండి. తూర్పుకి తిరిగి కూర్చున్నాడు అంటే సద్భావనతో ఈశ్వరుణ్ణి మనసులో స్మరిస్తూ ఉన్నాడు అని గుర్తు. తూర్పుకి తిరిగి కూర్చుని ఉన్నాడు అనుకోండి, అప్పుడు దక్షిణం. మీరు చూడండి, తూర్పుకి తిరిగితే కుడి చేతి వైపు ఏ దిక్కు అన్నాను అనుకోండి దక్షిణం, ఎడం చేతి వైపు ఉత్తరం, వెనక వైపు పశ్చిమం కదా. దక్షిణం అన్న మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే, అలా కూర్చున్నటువంటి వాడి యొక్క కుడి చేతి వైపు హృదయం అంటారు. మనం సాధారణంగా గుండెకి పర్యాయపదంగా హృదయస్థానం ఏది అంటే ఎడం చేతి వైపు చూపిస్తాం. కానీ ఆధ్యాత్మ విద్యయందు హృదయము అన్నది పరమేశ్వరుని యొక్క స్థానము. ఆ హృదయము ఎటువైపు ఉంటుంది అంటే కుడివైపుకు అని నిర్ధారించారు. అందుకే భగవాన్ రమణులు తాబేటి బండ దగ్గర ఆయన ఒకసారి కూర్చుని ఉండగా ఆయనకి ఊపిరి ఆగిపోయింది. ఊపిరి ఆగిపోయి రక్త ప్రసారం అంతా ఆగిపోయింది, శరీరం అంతా నల్లగా అయిపోయి కొయ్యబారిపోయింది. పక్కన కూర్చున్న ఆయన గోలగోల పెట్టేశాడు, రమణ మహర్షి శరీరం వదిలిపెట్టేశాడు. రమణులు మాత్రం సాక్షిగా చూస్తున్నారు ఏమవుతోంది ఈ శరీరం అని. ఓ, ఇది మృత్యువాత పడింది అని తెలుసుకున్నారు. తెలుసుకున్న తరువాత అహంస్ఫురణం మాత్రం ఇక్కడి నుంచి వస్తోంది. అహంస్ఫురణ అంటే ఈశ్వర స్థానంలోంచి ఉన్నాను అని చూస్తున్న భావన ఇక్కడి నుంచి వస్తోంది. ఒక్కసారి ఇటువైపు నుంచి ఒక కాంతి తీవ్రమైన వేగంతో ఎడం పక్కకి వెళ్ళింది. వెంటనే మళ్ళీ గుండె కదిలి రక్త ప్రసారం అయింది. ఆయన లేచారు. ఇప్పటికీ ప్రదక్షిణ మార్గంలో ఆ తాబేటి బండని చూస్తుంటారు. రమణ మహర్షికి ఎక్కడ ఈ అనుభవం కలిగిందో ఆ ప్రదేశానికి, ఆ పెద్ద బండకి తాబేటి బండ అని పేరు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.